హలో ఫ్రెండ్స్, జే సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ గ్రేవీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. దీని పేరే మిర్చి సాలన్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 నుంచి 4 పీసుల కొబ్బరిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు నువ్వులు, 2 స్పూన్ల గసాలాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కూల్ డౌన్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త కూల్ డౌన్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని పీసెస్గా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 3/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు అడుగంటకుండా మిడిల్లో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి సాలన్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.